శలం అందరికి వందనాలు. ఈ రోజు విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ఈ రోజు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరిచి ఆశ్రమేసే ఆహ్వానించండి. అప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు, మీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. కాబట్టి యాషోమెస్సయ్య అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని 1 పేతురు 2:21 మెస్సయ్య మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన చేసిన ప్రతి పనిని మనం చేయాలి. ఆయన చూపించిన ఆయన మార్గాన్ని మనం సరళంగా చేసుకొని ఆయన మార్గంలో మనం నడవాలి. కాబట్టి ఆయన చేసిన మార్గాలు, ఆయన చూపించిన మార్గాలు, ఆయన నడవమన్న నా అడుగు జాడల్లో నడవమన్నాడు. కాబట్టి అవి ఏంటి అని అంటే పండుగలు, విశ్రాంతి దినము, ఈ యొక్క ఆయన చూపించిన కట్టడలు యాశ్వమెసే వారు కూడా ఆచరించారు. దేవుడు చెప్పిన ప్రకారము యాశ్వమెసే వారు కూడా రిక్తునుగా ఈ లోకంలోకి వచ్చి ఈ యొక్క ఆయన చూపించిన పద్ధతిలో ఆయన నెరవేర్చాడు. ఆయన ఒక గొర్రెపిల్లగా పస్కా పండుగలో గొర్రెపిల్లను వధించి పస్కాను వారు భుజించారు. అదే విధంగా ఆయనే గొర్రెపిల్ల అయి వచ్చి ఆ యొక్క పస్కా పండుగలో తాను అర్పించుకొని బలైపోయి ఆ పస్కాను నెరవేర్చడానికి వచ్చాడు. పండుగల్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. అంతేకాని తృణీకరించడాన్ని, దాన్ని కొట్టివేయడానికి వచ్చాడని ఎవ్వరూ తలంచవద్దు. ఆయన నెరవేర్చడానికే వచ్చాడు కానీ కొట్టివేయడానికి రాలేదని అన్నాడు. కాబట్టి ఈ పండుగల్లో యాశ్వమెసేవారు పస్కా పండుగ గొర్రెపిల్లగా వధించబడి పస్కాలో బలి అయిపోయాడు. కాబట్టి మనకు బలులు అనేవి నిషిద్ధమై ఆ బలులు అనేటివి ఆగిపోయాయి. ఈ యొక్క పస్కా పండుగలో అనే నెరవేర్చిన ఏంటంటే గొర్రెపిల్ల రక్తము ప్రతి పాపం నుండి విముక్తులుగా చేసి ఆ బలులని ఆపివేయడానికి ఆయన వచ్చాడు. ఆయన నెరవేర్చబడ్డాడు. పర్ణశాల పండుగల్లో ఆయన జన్మించాడు. ఆయన కేవలము ఈ యొక్క పండుగల్లో ఆయన జనన మరణాన్ని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాని జననం లేదనడం మనది పాపం అవుతుంది. కాబట్టి అంటే పాత నిబంధనలో ఉన్నవన్నీ నెరవేర్చడానికి క్రొత్తదై ఉన్నాడు. ఆయన క్రొత్తదాన్ని చేశాడు, కొత్త నిబంధన చేశాడు, పాత ఆచారాలని కొత్తగా చేశాడు. అంతేకాని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు కానీ దీన్ని తీసివేయడానికి ఆయన రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా తలంచవద్దు. ఒక హల్లైనను ఒక పొల్లైనను తీసివేసిన ఎడల ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క శాపాలు మీ మీదకి వస్తాయి అన్నాడు. కాబట్టి ఆయన చేసిన ఈ యొక్క పండుగలో మనమందరం ఆచరిద్దాము. ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇది కేవలము మనుషులు ప్రవేశపెట్టిన దినము. ఆ రోజు మాత్రం ఆరాధన చేస్తే మనకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు. కాకపోతే ఆయన చెప్పిన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన నిత్యమైన రాజ్యానికి వారసులు అవుతాం. ఆయన రాజ్యము నిజముగా ఉన్నది. మనం ఈ లోకానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఈ లోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాకపోతే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లోకం ఉన్నది అనే విషయం మనం అందరం గ్రహిస్తాం. అలాగే మనము చనిపోయిన తర్వాత కూడా ఒక లోకం, ఒక రాజ్యము మన కోసం సిద్ధం చేశాడు. ఆ ఒక రాజ్యానికి వారసులు అవ్వడానికే మనం ఈ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే మనకు వేరొక లోకం ఉంది. ఆ లోకంలో నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు తాత్కాలికంగా మనం చనిపోయిన తర్వాత ఒకటి జీవము, ఒకటి మరణము. జీవం అనగా దేవునితో ఉండే ఒక నివాసము, అదే పరలోక రాజ్యము. ఇంకోటి రెండోది ఏంటంటే మరణము, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనము 1000 ఏళ్ల శ్రమల్లో ఈ యొక్క మనము ఆరని అగ్నిలో మనము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన చెప్పిన ఈ యొక్క పండుగల్ని, ఆయన చెప్పిన విశ్రాంతి దినమును మనం పరిశుద్ధముగా ఆచరించినప్పుడు మాత్రమే మనము ఆయన ఒక రాజ్యానికి వారసులు అవుతాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము. జ్ఞాన నేత్రములు మీకు తెరవబడను గాక, నిజ దేవుని వివరాలు మీరు తెలుసుకుందురు గాక. ఆమెన్. షలోమ్ అందరికి.